నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు. అందరూ జాబ్ చేస్తున్నారు. లేదంటే అందరూ బిజినెస్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఇలాగే ఉన్నాను. ఇప్పుడే 5 ఇయర్స్ బ్యాక్ ఇలాగే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలానే ఉన్నాను. సో, మనం అందరం గూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటాము. నా ఫ్రెండ్స్‌కి మధ్యన నాకు తేడా ఏంటిది? వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? నా హ్యాబిట్స్ ఏంటి? అని ఒక 5, 10 ఇయర్స్ తర్వాత అప్పుడు మనం రియలైజ్ అయితాము. ఒక పూర్ మైండ్‌సెట్‌కి, అలాగే రిచ్ మైండ్‌సెట్‌కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. డిఫరెన్స్ అంటే ఎందులో డిఫరెన్స్ ఉంది అంటే, సో, ఆలోచన విధానం. సో, మనం ఎలాగైతే ఆలోచిస్తామో, మన బ్రెయిన్ అనేది అలా పని చేస్తూ ఉంటుంది. ఒక రిచ్ హ్యాబిట్స్ అనేది ఎలా ఉంటాయి అంటే, మెయిన్‌గా ఈరోజు ఆహ్, డబ్బులు సంపాదించి ఫస్ట్ కొంచెము సేవింగ్స్ కాదు. ఫస్ట్ సేవ్ చేయడం, తర్వాత ఖర్చు పెట్టుకోవడం. ఇంకా లో మైండ్‌సెట్ ఎలా ఉంటుంది, పూర్ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు నాకు అవసరం ఉంది. లైక్ ఫోన్ తీసుకోవడము, లేదంటే బైక్ తీసుకోవడము. నాకు ఈరోజు అవసరం ఉంది. అండ్ పూర్ మైండ్‌సెట్ ఇలా ఆలోచిస్తుంది. అదే రిచ్ మైండ్‌సెట్ ఏంటిదంటే డబ్బులుంటే సో, ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు వేరే వాటికి అంటే లైక్ ఇంకా స్టార్టప్ బిజినెస్ చేయాలి, లేదంటే కొత్తగా ఏదన్నా డెవలప్ చేయాలి అనేసి ఫస్ట్ అందులో ఇన్వెస్ట్ చేస్తారు. సో, పూర్ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం కొంచెం సేవ్ చేసిన తర్వాత అప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఇక్కడ అనుకుంటారు. సో, రిచ్ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది అంటే మనం ఒక హ్యాబిట్, ఒక రూల్ అనేది డిసిప్లిన్‌గా ఉంటుంది. ఈ రోజు నుండి సో, అది ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా గూడా సో, ఒక వర్క్ అనుకున్నాము అంటే ఖచ్చితంగా అది చెయ్యాలి అన్న మైండ్‌సెట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇక్కడ రిచ్ మైండ్‌సెట్‌లో. సో, అలాగే పూర్ మైండ్‌సెట్‌లో ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి సరే ఏదో ఒక మోటోతో అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ లాస్ వచ్చిందనుకో ఆన్ ది స్పాట్ ఏం చేస్తారు అంటే సో, మొత్తానికి బిజినెస్ అనేది తీసేస్తారు. సో, కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ ఉండదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటిదంటే అన్‌ప్రెడిక్టబిలిటీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలియకోకుండా ఉంటుంది కదా! అందుకనే లేదు నేను ఈ బిజినెస్ నేను చేయలేను. దీనికి నేను సెట్ కాను అనే మైండ్‌సెట్ ఇక్కడ పూర్ మైండ్‌సెట్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటిదంటే సో, వెల్త్ వాళ్ళ మన ఫోర్ ఫాదర్స్ నుండి మనకి కొంచెం ఆస్తి ఉంటది కదా! సో, ఆ ఆస్తి లేదంటే ఇతను సంపాదించిన డబ్బులైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మనం పూర్ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది అంటే, సో, మా పేరెంట్స్ సంపాదించారు. మా తాతలు సంపాదించిన ఆస్తి కదా! సో, నేను దాన్ని ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? సో, నేను నా టాలెంట్ ఉంది కదా! నా టాలెంట్ తోటి నేను ఆహ్, బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను. లేదంటే నాకున్నది ఇంతకుముందు ఉన్నది కదా! మా తాతలు సంపాదించింది అది చాలు అనేసి సో, మనం పూర్ మైండ్‌సెట్‌లో ఎలా ఉంటుంది. సో, అక్కడ ఏంటిదంటే ఆహ్, ఆహ్, హ్మ్. చిన్నప్పటి నుండే చదువుకో అని విసిగిస్తూ ఉంటారు. విసిగించుకోకుండా సో, చిన్నప్పటి నుండే సో, నీకు చదువు ఇష్టం లేకపోతే చదువు మానేసి సో, బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసేయి. ఇక్కడ రిచ్ మైండ్‌సెట్‌లో ఇలా ఉంటుంది. సో, చదవాలని ఇష్టం ఉంటే చదివేయి. లే లేదు ఒకవేళ ఇష్టం లేదు అంటే బిజినెస్ అనేది సొంతంగా స్టార్ట్ చేసి అనే మోటో ఇక్కడుంటది. రిచ్ మైండ్‌సెట్‌లో ఇలా ఉంటుంది. అదే మన పూర్ మైండ్‌సెట్‌లో ఎలా ఉంటుంది అంటే చిన్నప్పటి నుండే స్కూల్‌కెళ్ళు, చదువు, జాబ్ చెయ్యాలి నువ్వు, జాబ్ చెయ్యాలి అనేసి ఇక్కడ ఫోర్స్ చేస్తూ ఉంటారు. నార్మల్ పూర్ మైండ్‌సెట్‌లో ఇలా ఉంటుంది. ఇక్కడ రిచ్ మైండ్‌సెట్‌లో ఎలా ఉంటుంది అంటే, సరే లాస్ వచ్చినా గూడా ఏం లేదు. స్టాండ్ ఔట్ అయ్యేసి సో, ఇంకా కొత్తగా ఏదన్నా చెయ్యు అనేసి ఇక్కడంటారు. సో, ఇక్కడ మన పూర్ మైండ్‌సెట్‌లో ఎలా ఉంటుంది అంటే, సో, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఓకే. పర్వాలేదు. ఒకవేళ లాస్ వచ్చింది అంటే, లేదు మొత్తానికే తీసేసేయి. ఇక నీ వల్ల కాదు. మానేసేయి బిజినెస్ అంతా తీసేసేయి అనేసి సో, ఇలాంటి పూర్ మైండ్‌సెట్ ఇలా ఉంటుంది.
ఒక రిచ్ మైండ్‌సెట్‌కి, పూర్ మైండ్‌సెట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఎందులో అంటే మనం ఆలోచించే ఒక విధానంలోనే. మిగతాదంతా సేమ్. అందరికీ అదే బ్రెయిన్ ఉంటుంది. అందరికీ ఒకలాగే కాళ్ళు, చేతులు అందరికీ ఒకటే ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే మన ఆలోచన విధానం అండ్ ఇక్కడ మనం చిన్నప్పటి నుండి మనం కల్చర్ ఉంటుంది కదా! ఎలా పెరిగాము, ఏ వర్క్ చేస్తాము. సో, మనం ఇక్కడ చుట్టూ మన సరౌండింగ్స్ ఉంటాయి కదా! సో, అది కూడా మన మైండ్ మీద రిఫ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. సో, ఏది చేసినా కూడా సో, మనం ఓన్ మెంటాలిటీ ఉంటుంది కదా! సో, మన ఓన్ బ్రెయిన్ తోటి అండ్ ఇక్కడ అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఆ ఫీల్డ్‌లో ఏదైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో, వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని అండ్ ఇక్కడ మార్కెట్ రిసర్చ్ ఉంటది కదా! సో, మార్కెట్ రిసర్చ్ అండ్ ఇక్కడ మార్కెట్‌ని అనలైజ్ చేసేసి సో, ట్రెండ్ అనేది ఇప్పుడున్న ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మేబీ ఫ్యూచర్‌లో ఉండకపోవచ్చు. సో, ఫ్యూచర్‌లో ఆహ్, ఉండేది ఇప్పుడు నడవకపోవచ్చు. సో, ఇలా మార్కెట్ డిమాండ్ ఏముంది? ఏంటిది? ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆహ్, ఆహ్, తొందరగా ప్రాఫిట్ రావచ్చు. అండ్ ఇక్కడ హర్డల్స్ ఏముంటాయి? అండ్ ఇక్కడ మనము సర్వైవ్ అవ్వడానికి ఎలా ఉంది? అండ్ ఇక్కడ ఎప్పుడు మనతోటే మనం కాదు. సో, మన కాంపిటీటర్స్ ఉంటారు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్కెటింగ్ ఫీల్డ్‌లో చాలా మందుంటారు. అక్కడ అక్కడ ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు? ఏ లొకాలిటీలో ఎలాంటి రకమైన సర్వీసెస్ ఇస్తే బావుంటుంది? అంటే ఒక బేసిక్ ఐడియా ఉంటది కదా! మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు సో, ఏ వర్క్‌లో అయినా గూడా మనం అందులో ఉన్న సో, ఆహ్, ఎక్కువ మంది ఏంటిదంటే ప్రాఫిట్ మాత్రమే చూస్తారు. సో, ప్రాఫిట్ చూడకూడదు. ఫస్ట్ ఏం చూడాలి అంటే, సో, లాస్ ఒస్తే ఒకవేళ నేను ఎలా స్టాండ్ ఔట్ అవ్వాలి? అండ్ ఇక్కడ నేను ఎలా సర్వైవ్ అవ్వాలి? సో, ఈ ఆలోచన మనం ఎప్పుడైతే ఉంటుందో, సో, అప్పుడు మనము మెంటల్‌గా అయితే మన బ్రెయిన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అప్పుడు మనం ఇంకా సర్వైవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా చాలా చేంజెస్ జరుగుతూ ఉండొచ్చు.